ఇలాంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కోట్ల రూపాయల ఆస్తి పంచిన కొడుకులేమో తల్లిదండ్రుల్ని తన్ని బయటికి తరిమేసి ఆస్తి మాత్రమే తీసుకొని అనాథలుగా బయటకు వదిలేస్తున్నారు తల్లిదండ్రుల్ని కొంతమంది కొడుకులు. మంచి తల్లిదండ్రులకి వాళ్ళు బ్రతికేదే, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి, ఇల్లులు, ఆస్తులు, పొలాలు అన్ని బిడ్డల కోసం సంపాదిస్తే ఆస్తులు తీసుకునే తల్లిదండ్రులను బయటికి గంటేస్తున్నారు. మంచి తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకులు పుడుతున్నారు. రూపాయి 10 రూపాయి సహాయం చేసి మేమే నీకు అది చేసాం, మేమే నిన్ను నిలబెట్టాం, మేమే నీకు అది, మేము లేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు బతికే మాది అన్నట్టుగా కొంతమంది పనికిమాలిన తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి మంచి కొడుకులు ఉంటారు. ఇదంతా గమనించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పనికిమాలిన కొడుకులు ఎవరైతే అమ్మా నాన్నలను ఇంట్లోంచి బయటికి గంటేసి వాళ్ళ ఆస్తులు తీసుకొని ఒంటరి వాళ్ళని చేశారో అలాంటి తల్లిదండ్రులకి నేను కొడుకు అవ్వాలనుకున్నాను.